ఆ బిల్డింగ్లో ఎలాంటి దొంగతనం జరగలేదంట. నేను వర్కర్స్ని వాచ్మెన్ని అడిగాను. ఎవరో మేడంకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కావాలని ఆవిడ్ని అక్కడికి పిలిపించారేమోనని నాకు అనుమానంగా ఉంది. అంటే నీ ఉద్దేశం ఏంటి తారా? మమ్మీనెవరో కావాలనే హత్య చేసుంటారంటావా? తనని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అయినా అనుమానం వచ్చింది కాబట్టి పోలీస్ రిపోర్ట్ చేద్దాం. ఆలియా చెప్పింది కరెక్టే. ఈ తారు నిజంగానే జిత్తుల మారదే. అందుకే ఎవరికి రాని అనుమానాలు దీనికొస్తున్నాయి. తారా మేడం, ఒక్క నిమిషం. గోపి, ఎందుకు రమ్మని పిలిచావు? తారా మేడం, మీకు విషయం చెప్పాలి. ఏంటది? మేడం, మీకేదైనా జరుగుతుందంటే నాకేదో అలజడిగా ఉంటుందండి. ఆ రోజు అలాగే అనిపించింది. ఆదిత్య మౌర్య గారి మీద ఎవరో అటాక్ చేశారని, ఆయన్ని రక్షించబోయినప్పుడే నా తలకు దెబ్బ తగిలిందని, నేను గతం మర్చిపోయానని అంటున్నారు కదా. అప్పుడు ఆయన మీద అటాక్ జరిగింది. ఇప్పుడు ఆలియా మేడంకేమో ఇలా అయింది. ఈ కుటుంబం మీద ఎవరో కుట్ర పన్నుతున్నారనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉందండి. ఆవిడ మెట్లెక్కుతూ పైకెళ్ళుంటారు. అక్కడ కాలు స్లిప్ అయి ఉండొచ్చు. ఈ రాక్షస్ ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఇది వచ్చిన దగ్గర నుంచి అంతా తేడాగానే ఉంది. నాకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదో ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చింది. అసలు ఏం చెయ్యాలో నాకేం తెలియటం లేదు మేడం. ఈ ఇంట్లో వాళ్ళకి ఏ ఆపద రాకుండా కాపాడుకోవాలి. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా? తను కాంతారా కాదు, తారా. వీడు గోపియే కానీ గతం మర్చిపోయాడు. ఇంటి పనుల గురించి మాట్లాడుకుంటున్నారా, లేకపోతే ఇంకా దేని గురించైనా మాట్లాడుకుంటున్నారా? పర్వాలేదు గోపి, ఈ కుటుంబానికి ఏం జరగకుండా మనం చూసుకుందాం. నువ్వు టెన్షన్ పడకు, ప్రశాంతంగా ఉండు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియడం లేదా? నేను ఇక్కడికి వచ్చిన పని సగమే పూర్తయింది. ఇంకా 50% ఉంది. ఈలోగా ఈ తార అడ్డుపడకుండా చూసుకోవాలి. ఇది కాంతారలాగా అమాయకురాలు కాదు. అహల్యదేవికే చెమటలు పట్టించిన గడ్డికుర్రాలు. వీళ్ల మీద ఒక కన్నేసుంచాలి. వయసు వచ్చిన ఆడపిల్లకి తల్లి తోడు అవసరం అంటారు. నాకు అమ్మ తోడు అవసరం అయ్యే టైంకి అమ్మే లేకుండా పోయింది. అమ్మా సృజన, కాఫీ తాగు. వద్దు. పోనీ టీ తీసుకురానా? వద్దు వసుదా, నాకు అసలు ఇప్పుడేం తాగాలని లేదు. ఇలా ఎంతకాలం అని బాధపడతావు తల్లి? మనం బాధపడినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. ఆ విషయం నాకు తెలుసు వసుదా, కానీ మమ్మీని మర్చిపోలేకపోతున్నాను. తను చాలా విషయాల్లో స్వార్థంగా ఆలోచించేది, కానీ నాకు మాత్రం అమ్మలానే ఉండేది.
ప్రేమ ఆప్యాయత అన్నీ చూపించేది. అసలు మమ్మీకి నేనంటే చాలా ఇష్టం వసుధ. ఎప్పుడు నేను బాగుండాలనే కోరుకునేది. నాకేం కావాలో ముందే అరేంజ్ చేసి పెట్టేది. తన పద్ధతి నచ్చక అప్పుడప్పుడు కోప్పడేదాన్ని. అది గుర్తొస్తే ఇప్పుడు చాలా బాధగా ఉంటుంది. నేను తనతో ఇంకొంచెం ప్రేమగా ఉండాల్సింది, ఇంకాస్త ఎక్కువ టైం గడపాల్సింది. దాన్ని కోపం అనరు సృజన, అలక అంటారు. అలక వేరు, కోపం వేరు. కోపంలో కక్ష ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది. అలకలో ప్రేమ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. నీ అలకలో ప్రేమ ఆ తల్లి మనసుకి తెలిసే ఉంటుంది. కాబట్టి ఆవిడ్ని ఏదో అన్నానని నువ్వు బాధపడక్కర్లేదు. తల్లి కూతుళ్ళ మధ్య బంధం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సడన్ గా తల్లిని కోల్పోతే ఆ కూతురు పడే బాధ ఏంటో కూడా తెలుసు. ఆ లోటు ఎవరూ పోడ్చలేరు. కానీ ఈ బాధ నుంచి నువ్వు బయటపడాలి సృజన. నువ్విలా బాధపడుతూ ఉంటే నీ అమ్మగారి ఆత్మ కూడా శాంతించదు. నువ్వు మెల్లమెల్లగా ఈ బాధలో నుంచి బయటపడితేనే పైలోకంలో ఉన్న ఆవిడ సంతోషిస్తుంది. ఇలా చెప్పినంత మాత్రాన నీ బాధ తీరుతుందని నేను అనుకోవడం లేదు. నీకు ధైర్యం వస్తుందని మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మీ అమ్మగారుంటే నిన్ను ఇలాగే ఓదార్చేవారు. ఆవిడ లేరు కాబట్టి నేను ఓదారుస్తున్నాను. ఒక మనిషికి ధైర్యం చెప్పడానికి, కన్నీరు తొడవడానికి అమ్మే కానక్కర్లేదు కదా. అమ్మ మనసున్న ఎవ్వరైనా చాలు కదా. పిచ్చిదానా, నువ్వు విషం కలిపి చంపిన వాళ్ళ గురించి వినుంటావు, కానీ ప్రేమ కలిపి చంపిన వాళ్ళ గురించి ఎప్పుడైనా విన్నావా? ఇక ముందు చూస్తావు. మనది కాని క్యారెక్టర్లో నటించడం చాలా కష్టం సృజన. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. ఇకలే ఇంకా ఎంతసేపు నటించాలి? అమ్మ సృజన, ఇదిగో మీ అమ్మగారే ఇస్తున్నారని అనుకుని తాగు. తాగమ్మా. సృజన, లైఫ్ అన్నాక కష్టాలు వస్తూనే ఉంటాయి. మనసుకి బాధ కలిగించేవి చాలా జరుగుతూ ఉంటాయి. భుజాల మీద ఉన్న బరువు మోయడానికి శారీరక బలం సరిపోదు, కానీ మనసులో ఉన్న బాధను మోయడానికి మానసిక బలం కావాలి. అది నువ్వే తెచ్చుకోవాలి. ఇలా ఇంట్లోనే ఉంటే మీ అమ్మగారి జ్ఞాపకాలతో బాధపడుతూనే ఉంటావు. పద, బయటికి వెళ్దాం. ఎక్కడికి? మనసులో బాధపోవాలంటే చిన్నపిల్లలతో ఆడుకోవాలి. విరాజ్ దగ్గరకు వెళ్దాం, పద. రామ్మా, రా. విరాజ్, మనం రేపు బయటికి వెళ్దాం. బోలెడు బొమ్మలు కొనుక్కుందాం. అవన్నీ మీ డాడీకి చూపిద్దు గాని. ఏంటి తారా, విరాజ్తో ఆడుకుంటున్నావా? సృజన, రా కూర్చో. వసుదా, నువ్వు కూడా కూర్చో. కాసేపు ఆగి నేనే నీ దగ్గరకు వద్దాం అనుకున్నాను సృజన. ఇంట్లో ఉంటే మమ్మీయే గుర్తొస్తుంది తారా. కాసేపు బయట తిరిగితే మైండ్ ఫ్రెష్గా అవుతుందని వసుదే చెప్పి ఇలా తీసుకొచ్చింది. అవుతారా, మనసు బాగోనప్పుడు పిల్లలతో గడిపితే అన్నీ మర్చిపోతాం. అందుకే తనని విరాజ్ దగ్గరికి తీసుకొచ్చాను. వసుదా, మంచి పని చేశావు.
సృజన, వీరు కూడా నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. హాయ్ విరాజ్, రారా మనం బయటికెళ్ళి ఆడుకుందాం. ఇలా జరుగుతుందని అనుకోలేదు తారా. హలో విరాజ్. విరాజ్, ఆవిడతో అనుబంధం కొద్ది రోజులే అయినా నన్ను బాగా చూసుకునేది. నన్ను కూడా అంతే. ఆవిడ అప్పుడప్పుడు నా మీద కోప్పడేది, కానీ అది నా మీద కక్షతో కాదు. కూతురు తనకి దూరం అవుతుంది అన్న జలసీతో పోట్లాడేది. అది ఆవిడ అమ్మ మనసు. అందుకే నేను ఆవిడ మీద ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు. ఇది కాంతారాలా ఉండడమే కాదా, కాంతారాలా శత్రువును కూడా ప్రేమిస్తుంది. వాళ్ళల్లో మంచితనాన్ని వెతుకుతుంది. సృజనాని, ఆదిత్య గారిని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఇంట్లో వాళ్ళ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ ఇంట్లో ఎవరైనా? ఎవరూ కాదు, నా భర్తే చనిపోయాడు. అయ్యో, అవునా? కాంతారాకి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం. అన్నయ్య చనిపోయాడని చెప్తే ఇలా కూల్గా ఉండదు. తిను ఖచ్చితంగా తారే. ఇంత చిన్న వయసులో భర్త చనిపోవడం చాలా దురదృష్టం అండి. ఆయన ఎలా చనిపోయారు? నాకు ఓ ఆడపడుచు ఉండేదని చెప్పాను కతారా. చెల్లెలంటే నా భర్తకు పంచ ప్రాణాలు. ఆ అమ్మాయి దూరం అవ్వడంతో బెంగ పెట్టుకుని చనిపోయాడు. అయ్యో పాపం. ఈ రోజుల్లో కూడా చెల్లెలంటే అంత ప్రేమ ఉన్నవారు ఎవరుంటారు చెప్పండి? మీ ఆయన చాలా మంచివారు. ఏం మంచితనంలే, చెల్లెల మీద ప్రేమతో నాకు అన్యాయం చేశాడు. తారా, ఇక మేము వెళ్ళొస్తాం. ఇంట్లో డాడీ కూడా బెంగగా ఉంటున్నారు. సరే సృజన, నేను వచ్చి సార్తో మాట్లాడతానులే. నువ్వు ధైర్యంగా ఉండి సార్కి ధైర్యం చెప్పాలి. దాదా దాదా. బాయ్. సరే సరే. అన్నయ్య, అన్నయ్య. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అన్నయ్య? అమ్మా నాన్నల ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అన్ని నువ్వే అయి పెంచావు. ప్రపంచమంతా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఇద్దరు నాతో ఉంటే చాలనుకున్నాను. ఒకరు నువ్వు, ఇంకొకరు గోపి. గోపి గతాన్ని, దాంట్లో ఉన్న నా ప్రేమని కూడా మర్చిపోయాడన్నయ్య. ఇప్పుడు నువ్వు కూడా మన బంధాన్ని మర్చిపోయి నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు. ఇక నేనెవరి కోసం బతకాలన్నయ్యా? ఎవరి కోసం బతకాలన్నయ్యా?
అన్నయ్య, మనకి బంధువులు ఎవ్వరూ లేరు. కష్టాలు కన్నీళ్ళే మన బంధువులు. ఇప్పుడు వాటినే నాకు మిగిల్చి వెళ్ళిపోయావా అన్నయ్య? ఇక్కడికి వచ్చాక చాలా సార్లు నిన్ను తలుచుకున్నాను, కానీ నువ్వు వదిన ఎక్కడున్నారో నాకు తెలియలేదు. ఎక్కడ వెతకాలో కూడా నాకు తెలియదు. నీ దగ్గర నుండి వచ్చేసాక నా జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. నువ్వైనా వదినతో సుఖంగా ఉంటావని ఆశతో బతుకుతున్నాను. ఇప్పుడు అది కూడా పోయిందన్నయ్య, అది కూడా పోయింది. నిన్ను వదిలి వెళ్ళిపోయానన్న కోపంతో నాకు ఆఖరి చూపు కూడా లేకుండా చేసావా? నీ జ్ఞాపకాలుగా కళ్ళ నిండా కన్నీళ్ళు, గుండె నిండా బాధనే మిగిల్చావా? తారా, ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆశ్రమానికి శ్రీకర్. ఆశ్రమానికా? ఈరోజు ఏమైనా ఫెస్టివలా? కాదు శ్రీకర్, నాకు అన్నయ్య లాంటి వ్యక్తి ఉండేవాడు. అతను దేవుడిచ్చిన వరమని సంబరపడేదాన్ని. అలాంటి వాడు సడన్ గా అరే తారా, ఏమైంది? అతను సడన్ గా ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడంట. సారీ తారా, ఇంతకీ ఈ విషయం నీకెప్పుడు తెలిసింది? నిన్ననే తెలిసిన వాళ్ళు చెప్పారు. తారా, నిన్నెలా ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదు. ఒక్క క్షణం ఆలోచించు. మనిషి భూమి మీద ఎంతకాలం బతికాడు అనే దానికంటే జ్ఞాపకాల్లో ఎంతకాలం బతికాడు అనేది ముఖ్యమని పెద్దలు అంటారు. ఆ లెక్కన అతను చనిపోలేదు, నీ జ్ఞాపకాల్లో బతికే ఉన్నాడు. శ్రీకర్, అనాథాశ్రమంలో అన్నయ్య పేరున అన్న సమారాధన చేద్దామనుకుంటున్నాను. అందుకే వెళ్తున్నాను. మంచి పని చేస్తున్నావు తారా. అతని పేరు మీద ఈరోజు కొంతమంది భోజనం చేస్తారు. అంతకంటే కావాల్సిందేముంది? నీతో పాటు నేను కూడా రావచ్చా? ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలా అని అనుకుంటున్నాను. రా శ్రీకర్. ఏ నాయక్, ఇక్కడ నా షర్ట్ ఉండాలి. ఏం చేశావు? ఇక్కడేం లేవు గిరి, చూసే నా బట్టలు ఆరేస్తున్నాను. అబద్ధాలడకో, నువ్వు కావాలని చేశావు. లేదు గిరి, నిజంగా ఇక్కడ ఏ షర్టు లేదు. ఇది నా షర్టే, నువ్వే కింద పడేసి ఇప్పుడు లేదని అబద్ధాలు ఆడుతున్నావు.
ఏ ఆగండి ఆగండి, ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైంది? నాయక్ నా షర్ట్ తీసి కింద పడేసి తన షర్ట్ ఆరేసుకుంటున్నాడు సార్. అడిగితే కొడుతున్నాడు సార్. ఏమి నాయక్, ఏంటి గొడవ? నేను బట్టలు ఆరేసుకుంటున్నప్పుడు ఇక్కడేం లేవు. గిరియే అనవసరంగా గొడవ పడుతున్నాడు. లేదు సార్, వీడు మొదటి నుంచి ఇంతే, అందరితోనూ గొడవలు పెట్టుకుంటున్నాడు. నిన్న పరశురాముని కొట్టాడు. వాడు మంచివాడు కాబట్టి మీకు చెప్పలేదు. నాయక్, ఈ ఆశ్రమం నడపడానికి నేను నానా పాటలు పడుతుంటే మీరు చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారా? లేదు సార్. నువ్వు వీడితో కలిసి ఉండకూడదు. కొంతకాలం ఒంటరిగా ఉంటే నీ రోగం కుదురుతుంది. పద నాయక్. సార్ ఆ రూమ్ లో ఉన్నోడికి భోజనం ఇచ్చిరా? అలాగే సార్. ఆహా, కూర్చోండి కూర్చోండి. ఇలా ఇవ్వండి సార్, నేను తీసుకువెళ్ళి ఇస్తాను.